తెలంగాణ స్టైల్లో టమాటా మెంతి కర్రీ ఈ విధంగా వండాలంటే మెంతి కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా కర్రీ వండితే చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ రైస్లో కూడా చాలా బాగుంటుంది. త్వరగా కూడా అయిపోతుంది కర్రీ. ఫస్ట్ ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపట్లాడాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. దీనికి ఉల్లిపాయ ముక్కలు కొంచెం చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా మెంతి కర్రీకి ఈ విధంగా ఉల్లిపాయలు వేసాక కలుపుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి. కూరకు సరిపోయే ఉప్పు అంతా నేను ఇక్కడనే వేసుకుంటున్నాను స్టార్టింగే. ఈ విధంగా ఉప్పు వేస్తే ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి, టైం ఎక్కువగా పడుతుంది. ఈ విధంగా మూత పెట్టుకొని కొద్దిసేపు ఉల్లిపాయ ముక్కలు మగ్గనివ్వాలి. ఈ విధంగా కొంచెం మగ్గిపోయాక పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. టమాటా మొత్తం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. ఈ విధంగా కలుపుకున్నాక టమాటా మొత్తం మగ్గిపోవాలి. ఈ విధంగా కొంచెం టమాటా మగ్గాక మెంతి కూర ఈ విధంగా శుభ్రంగా కలుపుకొని వేసుకోవాలి. మెంతి కూర తొందరగానే మగ్గిపోతుంది వేసిన వెంబడే. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి మంచి స్మెల్ కోసం. వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని ఇంకొక 5 నుండి 10 నిమిషాల దాకా కూరను మగ్గనివ్వాలి మూత పెట్టుకొని. ఒక 5 నిమిషాల నుండి 10 నిమిషాలు మగ్గించుకోవాలి స్టవ్ చిన్నగా పెట్టుకొని. 5 నుండి 10 నిమిషాల తర్వాత కూర ఈ విధంగా పూర్తిగా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. రుచి కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. అంతే, ఎంతో సింపుల్గా తెలంగాణ స్టైల్లో టమాటా మెంతి కూర తయారైపోయింది.